మీకైతే ఈరోజు ఒకరిని పరిచయం చేస్తా చూడండి. తను ఎవరంటే మా మరదల పిల్ల అనమాట. ఎంత బాగుందో కదా, జాతరకి చాలా బాగా రెడీ అయింది. ఏ ఊరు ఏం పేరు అనేది వీడియోలో చెప్తాను, స్కిప్ చేయబాకండి. ఇంకా మార్నింగే పొద్దుగాల లేచి ఇంకా ఇంటి దగ్గర ముగ్గు ఎలా ఉంది, మా ఇంటి దగ్గర బండారపల్లి వేసాను అనమాట. అన్నం కూడా తినకనే ఫాస్ట్గా బయలుదేరి తిరుపతికి అయితే వచ్చేసాను. మధ్యలో ఎక్కడైనా టిఫిన్ పెట్టేస్తాను అన్నాడు మా బావ. అయితే ఏం కావాలి చెప్పు అని ఇంటికాడ నుంచి నోరూరిస్తూ వచ్చినాడు అనమాట. ఆనియన్ దోశలు కావాలా, గుడ్డు దోశలు కావాలి, ఏం కావాలనేసి ఏమీ లేదనమాట. ఎందుకంటే ఇక్కడ గంగమ్మ నా కోసమని మా వదిన రూపంలో అంబిలు తెచ్చి ఇంటి దగ్గర పెట్టున్నది, మా వదిన పోసుకొచ్చిందనమాట. ఇంకా అంతకన్నా మించింది ఏముంది అనేసి కడుపు నిండా చల్లగా తాగేసి వడలు తెచ్చినది నంచుకొని తాగేసి ఇంకా ఆడ నుంచి మార్నింగు మా బావ వెళ్ళి మా అన్న కూతురు తీసుకొచ్చాడు. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి ఇంకా మళ్ళీ మా తిరుపతికి అయితే బయలుదేరేసాం మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి. ఇక్కడ వస్తూ అయితే మా అమ్మల ఊళ్ళో బాగా చేస్తారనమాట, మా అత్తలూరులో కూడా బాగా చేస్తారు, ఇక్కడ ఇంకా బాగా చేస్తారనమాట. పొంగళ్ళు పెట్టుకొని బయలుదేరే వాళ్ళు బయలుదేరుతుంటే మేము కూడా ఇంకా బండి నిలిపేసి దండం పెట్టుకొని అయితే ఇక్కడి నుంచి అయితే బయలుదేరాం. అసలు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఎప్పుడు నా లైఫ్లో ఇలానే జరుగుతుంటుంది కదా, నేను ఎప్పుడు ఇలానే చెప్తుంటాను మీకైతే. నిజంగా అలానే జరిగింది. మామూలుగా మా ఆడబిడ్డ వాళ్ళు సంవత్సరానికి 2 సార్లు జాతర. ఒకసారి ఏంటంటే ముత్యాలమ్మ జాతర, వాళ్ళ ఊరు చింతల చేను దగ్గర. తిరుపతి గంగమ్మ జాతర, అది ఒకసారి. గంగమ్మ జాతర ఎక్కువగా చేసుకోరు కానీ ముత్యాలమ్మ జాతర బాగా ఘనంగా చేసుకుంటారు అనమాట వాళ్ళ ఊర్లోనే కాబట్టి. నేనేమనుకున్నా, ముత్యాలమ్మ జాతరకి ఏంటంటే సోమవారం వెళ్ళేసి మళ్ళీ 4 రోజులు ఉండేసి బుధవారం బేస్తారం వస్తాం. ఇక్కడ ఏంది ఈరోజు వరకే జాతర అంట, మాకు అది తెలీదు. అది తెలియకుండా నేను మంగళవారం వచ్చాము. ఆడబిడ్డ చాలా ఫీల్ అయింది, ముందు రోజు రాలేదని, హెల్త్ బాగాలేదని. బట్ నేను అనుకున్నది ఒకటి, 3 జతల బట్టలు కూడా ఎత్తుకుంటాం. మా బాబు ఎందుకో ఇప్పుడు వచ్చేసేదానికంటే నేను చెప్తే కాదు ఈరోజే అన్నాడు. సరే ఇంకెందుకులే అని చెప్పేసి నేను మా బావ మా అన్న అయితే బయలుదేరేసినాం. సమ్మగా నిద్ర వచ్చింది బండిలో అయితే. ఇంకొచ్చే కొందికి మా ఆడబిడ్డ అలిగింది కొద్దిసేపు, నేను కూడా గమ్మనైపోయినా. మళ్ళీ పిల్లలు హ్యాపీగా హిందీ పాట అది టీవీలో చూసి ఎంత బాగా చేసినారంటే సూపర్. ఏమైనా నా కూతురు, మా అక్క కూతురు, కొడుకు, మా పెద్దన్న కూతుళ్ళు, మా ఆడబిడ్డ కూతుళ్ళు అందరూ అనమాట. ఇలా ఇంకా కొద్దిసేపు అసలు ఏం బాగా జరగల, నాకు నచ్చలా. కొద్దిసేపు తర్వాత ఇంక అన్నం తినేసి కొద్దిసేపు సమ్మగా పడుకొని నిద్రపోయి లేచినాము. తర్వాత చూడండి మా మద్దల పిల్లని రెడీ చేస్తున్నా. ఎవరు అనుకుంటున్నారా? ఫస్ట్లో చూపించాక ఫోటో మా బావ, మా హస్బెండ్ రెడీ చేస్తున్నా. ప్రతి సంవత్సరం వేయాలంటాడు వేషం. అయితే దండం పెట్టుకున్నాడు అనమాట, మొక్కుకున్నాడు అమ్మవారికి హెల్త్ బాగాలేనప్పుడు. ఏమైనా దేవుడు కనుకరించిందే, ఆ దేవుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటాడు కదా. అలా అమ్మవారు కూడా మనకి ఎంత మంచిదో అమ్మవారి వేషం వేయడం కదా, చాలా అంటే చాలా మంచిది. అలా ముందు సంవత్సరం వేయలేదు, అంతకుముందు వేస్తాడు. మళ్ళీ ఈ సంవత్సరం అనుకోలేదు, ఆటోమేటిక్గా అలా జరిగిపోయింది. ఇంటికాడ చెప్పుంటే అన్నీ తెచ్చుంటా. మా అన్న వేద్దామని ఖచ్చితంగా తనైతే ప్రిపేర్, మా చిన్నాన్న కొడుకు వీడైతే కొద్దిగా పోలికలు నాలా ఉంటాయని చెప్పేసి అందరూ అంటుంటారు. అబ్బా ఎంత బాగా వస్తున్నావు కోపం మనిషికి వచ్చినట్టు. ఫోటోలు తీసుకుంటే ఏడొస్తా ఉన్నాడు ఏమో, ఎప్పుడు తీసుకుంటావు, ఇప్పుడు రోజు వేసుకుంటావు, రెడీ అవుతావు లేదుగా. ఇప్పుడు ఎంత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఫోటోలు తీసుకోవడానికి ఎందుకంత ఏడుపు? నాలాగా అసలు ఎవరికి ఓపిక లేదబ్బా ఫోటోలు తీసుకున్నావు. ఏవైనా సరే ఓపిక ఉండాలి కదా. ఇంకా అలా అయితే ఇంటి దగ్గర బయలుదేరేసి వీళ్ళకి కడతా ఉంటాయి చీర. అసలు మా బావ మగబిడ్డ కాబట్టి జరిపింది, ఆడబిడ్డ ఏంటి అస్సలు ఒప్పు ఉండదేమో. ఎందుకంటారా, మా అన్నని రెడీ చేయాలి, ఇద్దరు నేనే రెడీ చేయను. ఏదో నాకు వచ్చినంతలో అండి మేకప్ ఎక్కి వేయాలి. అసలు మేకప్పే ఇలా పౌడర్ పూసి ఫెర్నాలు పూసిన అంతే, ఇంకేం లేదాడా. మేకప్ కిట్ మర్చిపోయినారంట, అందుకని ఎలాగైతే మెలాగోలో బాగానే సెట్ అయ్యింది. ఇంకా రెడీ చేసి వాడికి మాత్రం అట్ట వేసినవి, నాకు మాత్రం ఎట్ట వేసినవి. అబ్బబ్బో ఎందుకులే ఆ మాటలు, వాడికి చీర అట్ట కట్టినవి, నాకు ఎట్ట కట్టినవి, నాకు జడ ఎట్ట వేసినావు, వాడికి పూలు అట్ట పెట్టినవి, వాడికి చామంతి పూలు పెట్టినావు, నాకు పెట్టినావా? అయ్యో బావా, తనని ఎలా రెడీ చేసిన నిన్ను కూడా అలా రెడీ చేసిన, ఏంది నువ్వు ఆడపిల్లల కంటే ఎక్కువగా అడుగుతా ఉన్నావంటే అంతే అంట. ఏందంతే. ఇంకా ఆడ నుంచి బయలుదేరి గంగమ్మ కాడికి, చిన్న గంగమ్మ కాడికి వచ్చినాం. హాయ్, ఎంత బాగా మాకైతే సపోర్ట్ చేసినారు. ఇక్కడ చాలామంది వేషం వేసుకొస్తుంటే ఒక్కొక్కరు అమ్మవారు అట్లే, అసలు అబ్బాయిలు కాదు అమ్మ అలాగే వాళ్ళలో దిగినట్టు అంత చక్కగా ఉంది. మీరే చెప్పండి ఎంత బాగున్నారు. ఇక్కడ ఉన్నది పాప గోదనమాట, అబ్బాయి చూడు ఎంత బాగున్నారో కదా. ఇంక ఇక్కడ దండం పెట్టుకున్నాం మేమైతే. తర్వాత ఇక్కడ తాతయ్య గుంట పెద్ద గంగమ్మ కాడికి పోదామంటే అక్కడైతే జనాభా ఫుల్గా ఉంటారు, చూడలేరనే కొందికి ఇంకే నుంచి ఇసుక తగిలికి వెళ్ళాలి. అక్కడ గంగమ్మ అంకమ్మకి దండం పెట్టుకోవాలి. తర్వాత బండారపల్లికి వెళ్ళాలి, లేట్ అయిపోతుంది. ఫాస్ట్గా ఇంకా మళ్ళీ ఇక్కడికి రమ్మన్నది మా ఆడబిడ్డ. వద్దులేమే రాలేము, రేతిరైపోతుందని చెప్పేసి ఆ నుంచి అయితే బయలుదేరేసినాం అనమాట తిరుపతి నుంచి. ఇంకా మార్నింగ్ అయితే వచ్చేటప్పుడు బండ్లోనే వచ్చాము.
వెళ్ళేటప్పుడు కదా అబ్బా వచ్చేటప్పుడు ఫుల్ నిద్ర అనమాట నాకు. ఎందుకంటారు మార్నింగ్ అంత నిద్ర ఎందుకంటారా? తలకు పోసుకున్నా, మళ్ళీ అంబిలు తాగిన, ఎర్రగడ్డ నంచుకొని సమ్మగా మామూలుగానే నాకు బండిలో వస్తే నిద్ర వస్తుంది. అలాంటిది అంబిలు తాగి తలకు పోసుకొని ఎర్రగడ్డ తింటే ఇంకా సమ్మగా నిద్ర వచ్చింది. ఉమే గట్టిగా పట్టుకుమే అన్న పడిపోతావు అంట. ఇంకెలా టౌన్లో దేవుడి కాడికి పోయేటప్పుడు చీరలో కంఫర్ట్ ఉండదని చెప్పేసి స్కూటీ ఎత్తుకున్నాడు మా ఆడబిడ్డతో మా ఇంటైన అయితే. అబ్బా దారిలో పోయే వాళ్ళు వచ్చేవాళ్ళు చూస్తున్నారు చూడండి. అబ్బబ్బబ్బో ఇంకా ఆ నుంచి మళ్ళీ దండం పెట్టుకునేసి బాయ్ చెప్పేసి పెద్ద బండి ఎత్తుకున్నాడు మా బావ అయితే. ఇంకా నుంచి ఇసుక తగిలికి వెళ్ళి మా పెన్నమ్మ మా చిన్నాన్న బనీన్లో ఉన్నామే ఫోటో ఏంది తీసావు చిన్నాన్న నేనేం ఫోన్లో పెట్టనులే నువ్వు తీసుకో ఒక ఫోటో బాగుంటుందన్న కానీ పెట్టేసి యూట్యూబ్లో. మా అన్నోళ్ళ అవ్వన్నమాట అమ్మమ్మ. ఇంకా అన్నించి బయలుదేరి వస్తూ ఉంటే అబ్బా తిరుపతిలో ఒక్కొక్కరు వసే డార్లింగ్ అంటూ ఒకరు, ఓ బావా అంటూ ఇంకొకరు, బా సూపర్గా ఉన్నారు మీరు అంటూ. అసలు అమ్మాయిలు అనుకున్నారు అబ్బాయిలు అనుకున్నారు నాకైతే అర్థం కాలేదు. బండి తోలుతుండే కొందికి వాళ్ళ ఫీలింగ్ ఏందో నాకైతే. అబ్బాయిలతో ఎందుకు వచ్చినావు అబ్బా అనిపించింది నాకైతే. మా అన్న అయితే చిన్నాడు నిన్నందుకే కదా రావద్దని నేను ఇంక నన్నే వద్దరుకోసారు అంత రైతుల్లో. తెల్లారితో మళ్ళీ ఆవులు కాడికి పోవాలి, కైకాడి చూసుకోవాలి. మా అత్తకు ముందుగానే హెల్త్ బాగా, మా అక్క ఇక్కడ ఉంది, నేను ఉంటే తను ఒక్కటే ఎలాగని ఇంకా నుంచి మా అమ్మ ఊర్లో వాళ్ళ దగ్గర ఫోటోలు తీసుకొని ఆ నుంచి టెంకాయలు తీసుకొని కొబ్బరి తీసుకొని గంగమ్మ కాడ దండం పెట్టుకొని అంకమ్మ కాడ దండం పెట్టుకొని ఆ నుంచి బండార్పల్లికి వచ్చేసామన్నమాట. ఇక్కడికి వచ్చి ఇక్కడ పెద్ద గంగమ్మ కాడ తిరుపతి గంగమ్మ ఇక్కడ ఉండేదన్నమాట, బడిలో స్కూల్లో ఉన్నది. ఆ తర్వాత అక్కడి నుంచి బయట బంగారమ్మ ఇంకా వినాయకుడు మళ్ళీ గుర్రప్పుడు అంకమ్మ కాడ దండం పెట్టుకున్నాము. ఆ నుంచి ఇంకా బండి ఎక్కేసినాం అనమాట. బండి ఎక్కేస్తే మా వాళ్ళంతా అంటే నాకు అన్నదమ్ములు ఉంటారు కదా, బావకి వరుస అవుతారు. బావా ఏంది అప్పుడే బయలుదేరేస్తున్నావు, ఏందక్క అప్పుడే తీసుకుని వెళ్తున్నావు బావని. మా పెన్నమ్మలు ఏంది మేము అప్పుడే తొడుక్కొని వెళ్ళిపోతున్నావు వాడిని వేషం వేసినారు అనుకో, ఒక 2 అడుగులు అయినాయి అంటే నేనేం వద్దన్నా లేస్తానంటే నాకు ఇష్టంగా చూడాలని. ఇంకా నేను చెప్పినా నేను కొద్దిసేపు ఉన్నారు కదా ఒక 2 అడుగులు వేయండి పలకలు అక్కడ దరువుల్లో. ఆమెకి ఆనందం కదా అమ్మకి. ఎంత తిడితే తప్పుడు మాటలు అంత ఇష్టం తెలుసా, ఎందుకో ఆ మాటతో చెప్తారు అంత ఇష్టం అంతా గంగమ్మకైతే. ఆడితే కూడా అంత ఆనందము. ఇంకా అలా అని చెప్పేసి వదలలేదు మా బావని ఇంకా మా అన్నని. వరుస అయిన వాళ్ళు ఉన్నారుగా అన్నదమ్ముళ్ళు, వాళ్ళైతే ఇంకా మా అన్న పలకల్లో సూపర్గా వేసినారు. అబ్బా ఎంతైనా ఓపిక ఉండాలి. మా అన్న అంటాడు ఎలా క్యారీ చేస్తున్నావు మీరు చీరలో, కొద్దిసేపు వేసుకోవాలంటేనే బాధగా ఉంది. జర్నీ చేసేటప్పుడు అంతా కూడా అదే అంటున్నాడు, జడ వెనక్కి గుంజేస్తాను అది మీరు ఎట్లా వేసుకుంటున్నారు, మీరు ఎట్లా అంటే అది అంతే చెప్తారే కదా అప్పుడు ఎలా తెలుస్తుంది, భరిస్తే కదా అనుభవిస్తే కదా ఎవరికైనా తెలుస్తుంది అనేసి. మా బావ చూడు ఎలా కులుకుతుండో, చీర కూడా కట్టుకున్నామే ఎక్కడ టోపీ ఊడిపోతుందేమో సౌరం అని కూడా లేకుండా మా తమ్ముడు అవుతాడనమాట. తనైతే పిన్నం కొడుకు ఇక్కడ వేస్తున్నాడు కదా ప్యాంటు షర్టు, తను ఇంకొక చీరలో ఉండేది కూడా పిన్నం కొడుకే. ఈ అబ్బితో అయితే అబ్బా అదరగొట్టేసినాడు ఒళ్ళు నొప్పులు. తర్వాత ఇంటికి వచ్చి నాకు చెప్తున్నాడు నువ్వు ఎట్టమే వస్తావు అనేసి. అప్పుడు తెలియదు అనమాట ఊపులో అలా దంచేసినాడు అసలు మా బావ అయితే. మా అన్నకైతే నడువు నొప్పి అని చెప్పేసి అడుగు హెల్త్ బాగాలేదని చెప్పేసి ఒక 2 అడుగులు వేసి గుమ్మనైపోయినాడు. రెడీ అయ్యేటప్పుడు జమ్మని రెడీ అయినాడు. అబ్బా తీసేటప్పుడు ఎంత సోపు తెలుసా, ఓపిక ఉంటుంది ప్లస్ టైం ఎక్కువ పడుతుంది. తీసేటప్పుడు అంత టైం పడలేదబ్బా. ఫాస్ట్గా పెరికాడు బారేసి పోయి ఫ్రెష్గా స్నానం చేసుకున్నాడు. గంగమ్మ కాడ కూడా దండం పెట్టుకున్నాము, వెళ్ళేసి అంకమ్మ కాడ అన్ని దేవుళ్ళ కాడ. మా అన్న కూడా వచ్చాడు మాతో కూడా. అలా ఫ్రెష్ అయిపోయి ఇక ఆ నుంచి అయితే ప్రశాంతంగా తినేసి సమ్మగా పడకేసినారనమాట. ఇంకా ఒళ్ళు అలసిపోయింది కదా, సరే మిద్దె మీద పడుకునే కొద్దిసేపు కాళ్ళు వచ్చింది మా ఆడబిడ్డ దగ్గర నుంచి. ఎవరో అబ్బాయి ఇంత రేతుల్లో ఫోన్, జస్ట్ అప్పుడే పడుకున్నాం. నా కొడుకు నేర్చినాడంట డాడీ కావాలి అనేసి. మళ్ళీ 12 గంటలకు వెళ్ళేసి తనని తీసుకొచ్చాడు. మా అత్త తిట్టకుండా తిడుతుంది అంత రేతులు ఏం దొడుకొచ్చేదని. ఎవరి బిడ్డ వాళ్ళకి ముద్దు కదా అత్త. మా బావకి బాధ ఎక్కువగా ఉంది, తన కొడుకు ఏడుస్తుంది. ఇంకా అంత రేతుల్లోనే తీసుకొచ్చేసి ఇంకా పడుకున్నాడు అనమాట. తెల్లవారుజామున లేసి మళ్ళీ తిడుతుంది మా అత్త. మా బావ అయితే పనికి వెళ్ళిపోయాడు, నేను ఆవులు తోలుకొని కైకాడికైతే వచ్చేసాను. ఈసారి ఇలా జరిగింది మా ఊర్లో గంగమ్మ జాతర. మీ సైడ్ ఎలా జరిగిందో కామెంట్ చేయండి. నచ్చితే చిన్న లైక్.